మీ పిల్లల కోసం, అవునా కాదా? ఏ పని లేకుండా ఇంటి దగ్గర కూర్చొని పొద్దుపోకుండా గంజాయికి అలవాటు పడతాడు. ఆ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా, గంజాయి భవిష్యత్తు కావాలా? మీరు ఆలోచించండి. అందుకే పిలిపిస్తున్నా ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మా పిల్లల భవిష్యత్తు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలోనే బాగుపడుతుందని ఇంటింటికి చెప్పే బాధ్యత మీదని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది కాకుండా రైతులు, నేను చూస్తున్నాను రైతు పూర్తిగా నష్టపోయాడు. మొన్నే ఒక తుఫాన్ వచ్చింది, మీరు చూశారు. ఇక్కడ ఏం తమ్ముళ్ళు నష్టపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సహాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే వచ్చాను, బాపట్ల మొత్తం తిరిగాను. తిరిగిన తర్వాత 12 లక్షల ఎకరాలు పంట పొలాలు మునిగిపోయినాయి. కనీసం పంట కాలువలు తవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మురికి కాలువల్లో మట్టి నీరు దద్దమ్మ ప్రభుత్వం. దీనివల్ల మీ జీవితాల్లో ఎప్పుడూ జరగని విషాదం మిగిలే పరిస్థితి వచ్చింది. ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఏ రైతుకు అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం జనసేనకే సాధ్యం. అందుకే అన్నదాత కింద 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మిమ్మల్ని కోరుతున్నా. 20,000 కాదు, సబ్సిడీలు ఇస్తాం. కాలువలన్నీ, పంట కాలువలన్నీ కూడా మళ్ళా పుడికలు తీస్తాం. అదే మరిగా మురికి కాలువలో కూడా మళ్ళా పుడికలు తీసి న్యాయం చేసే బాధ్యత మాది. ధాన్యం రైతు పంట కొనే నాదుడు లేడు, ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. రైతు ఎప్పుడైతే నష్టపోతాడో, రైతు ఇబ్బంది పెడతాడో అప్పుడు గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. ప్రతి ఒక్క రైతును కాపాడే బాధ్యత మాది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మెరుగైన పంటలు వేపిస్తాం. ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధరిస్తాం. వారికి కావలసిన మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏదైతే మన తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, వీటికన్నిటి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడలు, కోడి కత్తి కూడా ఒక బ్రాండ్, గొడ్డలు కూడా ఒక బ్రాండ్, ఇలాంటివన్నీ వచ్చేసాయి. నిన్నే మీరు చూశారు, మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని. అది ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముడు? 200, అవునా కాదా? అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు, రిజర్వేషన్ అవసరంలా. అలాంటి పనికి రాని బ్రాండ్లు తెచ్చాడు. నేను అందుకే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, పిచ్చి పిచ్చగా అవినీతి చేశారు, దోపిడీ చేశారు. డిస్టరీస్ వీళ్ళవి, అక్కడి నుంచి అమ్మడం వీళ్ళది. కడాన షాప్ లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు స్వస్తి చెప్తా, మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, 1-2 కాదు, కరెంటు బిల్లులకు అద్దే లేదు. ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు సోలార్ కరెంట్ వస్తుంది, విండ్ కరెంట్ వస్తా ఉంది. కరెంటు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బుద్ధి జ్ఞానం లేకుండా
ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచిన పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్టుగా మీ పొలంలో ఉండే పంప్ సెట్ దగ్గర నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఏమేం చేయాలో చేస్తాం. దీనివల్ల గణనీయంగా కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే చూశారు, ముఖ్యమంత్రి ఒక వాలంటీర్స్ మీటింగ్ వచ్చాడు. ఏం చెప్పాడో చూశారా తమ్ముళ్ళు మీరు? ఏం చెప్పాడు వాలంటీర్స్ మీటింగ్ లో? చొక్కా ఏమన్నాడు? చొక్కా మడత పెడతా. ఏ తమ్ముళ్ళు మా తమ్ముళ్ళు ఏం చేస్తారని అడుగుతున్నా నేను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కుర్చీలు మడత పెడతారు. ఏం జరుగుతుంది? నీ కుర్చీ ఊడిపోతుంది. అవునా కాదా? రాజకీయాలు ఎప్పుడన్నా చూశారా అమ్మా మీరు ఈ విషయాలు? ఒక ముఖ్యమంత్రి చొక్కా మడత పెట్టి కొడతావా? వాలంటీర్లు కొట్టబెడతావా? ఒకటే చెప్తున్నా, మా వాళ్ళందరూ ఇస్త్రీ పెట్టి తీసుకొని నీ చొక్కా మీద పెట్టి నీకు వాతలు పెడతారు తొందరలోనే. పెడతారా లేదా? పెడతామంటే గట్టిగా చెప్పండి పెడతామని. అంటే పులివెందల పంచాయతీ చేస్తావు రాష్ట్రాన్ని? అంటే రాష్ట్రం అనుకుంటున్నావు గొడ్డలతో అన్నిటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నావు, కానీ నీ గొడ్డలితో సమాధానం చెల్లుబాటు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగువారి పౌరుషం. అవునా కాదా అని మనం అడుగుతున్నా. అందుకే నేను ఎప్పుడు కూడా దుర్మార్గుల గుండెల్లో నిద్రపోయాను కానీ మంచి వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిద్రపోలా. నేను అనుకుంటే బయట వచ్చేవాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఒక్క అడుగు పాదయాత్ర వేసేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా మర్యాద. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, ముఠా నాయకుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేష శక్తుల పైన రాజీ లేని పోరాటం చేసిన పార్టీ, రౌడీల్ని రాష్ట్రంలో లేకుండా చేసిన పార్టీ. నాకు ఈ రాజకీయ రౌడీలు ఒక లెక్క తమ్ముళ్ళు. అదే చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల ముసుగులో రౌడీజం చేయాలంటే, రాజకీయ ముసుగులో పోలీసులు ఉపయోగించుకోవాలంటే మీ ఆటలు సాగనీయం. రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు హెచ్చరిస్తున్నా, వాలంటీర్స్ కూడా అపీల్ చేస్తున్నా, వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తే, వైసీపీ సేవలో కానీ మీరు పనిచేస్తే అదే మీకు చివరి రోజులు మిమ్మల్ని కూడా ఎవ్వరూ ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వారు కూడా నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తప్పుడు ప్రవర్తన, నేర ప్రవర్తన, ప్రతి ఒక్కరి దగ్గర తప్పుడు పనులు చేయించి ఆయనతో కూడా వాళ్ళు కూడా జైలుకు తీసుకుపోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. అదే ఈ యొక్క నియోజకవర్గంలో జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు